జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు సీజన్ ప్రకారం పండ్లు కానీ కాయగూరలు కానీ తినాలంటారు కదా. ఈ సీజన్లో మనకి మొక్కజొన్నలు బాగా వస్తాయి. అసలు వీటితోటి ఎన్ని రకాల స్పెషల్స్ చేసుకోవచ్చో. అయితే నేను ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ చూపిస్తున్నా. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. నిజంగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. అండ్ నేనైతే ఇక్కడ ఒకే ఒక మొక్కజొన్న పొత్తుతో చూపిస్తున్నా. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఈ గింజలు మొత్తం ఒక మిక్సీ జార్లో తీసుకోండి. అండ్ దీంట్లో కొంచెం బెల్లం వేసుకోండి. చాలా అంటే చాలా తక్కువ మొత్తంలో వేసుకోండి, ఎందుకంటే స్వీట్ కార్న్ ఆల్రెడీ మనకి తీయగానే ఉంటుంది కాబట్టి ఇంకొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళ కోసం బెల్లం యాడ్ చేస్తున్నా. మీకు నచ్చకపోతే డైరెక్ట్గా మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నా. అండ్ దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి కానివ్వండి, లేదంటే రాగి పిండి కానివ్వండి వేస్తే నిజంగా బియ్యపిండి కంటే రాగి పిండి హెల్త్కి ఇంకా మంచిది. అండ్ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. నాకు ఇక్కడ రాగి పిండి అవైలబుల్గా లేదు కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వాడుకున్నా, ఎందుకంటే అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండడం కోసం నేను ఇట్లాగా వాడుతున్నా. అండ్ మొక్కజొన్న పైన ఉండే ఇవి లీవ్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం పెద్ద పెద్ద సైజు తీసుకోండి, మనం ఫోల్డ్ చేసి ర్యాప్ చేయడానికి వీలుగా ఉండే విధంగా. అండ్ వీటిని 1కి 2 సార్లు నీట్గా కడిగేసి మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. అండ్ పైన కొంచెం గట్టిగా ఉంటుంది, వాటిని కత్తిరితో కట్ చేయండి. మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. నాకు మధ్యలో స్టఫ్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు అనిపించింది అనమాట, సైడ్కి కొంచెం కట్ చేసి ఉంటే నీట్గా ఫోల్డ్ అయ్యేది అని. అందుకని మీకు చెప్తున్నాను. ఆ పైన కనిపిస్తుంది కదా, ఈ భాగాన్ని మంచిగా కత్తిరితో కట్ చేస్తే మీరు ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది అనమాట. లేదంటే లేతగా ఉండేవి ఉంటాయి కదా ఆకులు, వాటిలో స్టఫ్ చేసి ఫోల్డ్ చేశారంటే అది కూడా మంచిగా నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ నేను పైన కట్ చేసుకున్నా. అండ్ 1 స్పూన్ ఇందులో పెట్టి ఎక్కడి నుంచి లీక్ అవ్వకుండా మంచిగా ఫోల్డ్ చేసి ఒక దారంతో దాన్ని మొత్తాన్ని చుట్టేసి ఒక చిల్లుల గిన్నెలు అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని మనము స్టీమ్ చేసుకోవాలి. నిజంగా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మనకి మొక్కజొన్నలు అంటే ఈ డీప్ ఫ్రైలు, పకోడీలు, లేదంటే మొక్కజొన్న గారెలు అవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి. బట్ కొన్నిసార్లు నూనె అవాయిడ్ చేయాలి, హెల్తీగా తినాలి అనుకుంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి. మస్ట్ అండ్ షుడ్గా బియ్యం పిండి ప్లేస్లో రాగి పిండి పెట్టి చూడండి ఒకసారి. చూసారా, వీటన్నింటినీ ఒక చిల్లుల గిన్నెలు వేసుకొని నీళ్లు పోసుకొని నీళ్లు మరిగేటప్పుడు పైనుంచి ఇది పెట్టేసి మూత పెట్టి ఉడికించండి. మధ్యలో ఒకసారి తీసి వీటన్నింటినీ టర్న్ చేసి మళ్ళీ ఉడికించండి. నిజంగా ఎంత బాగుంటుందంటే టేస్ట్, మీరు ఎప్పుడు చేసినా కూడా దాని టేస్ట్ మారదండి, అంత బాగుంటుంది. అది ఉడికేటప్పుడే మంచి స్మెల్ వస్తుంటుంది మనకి. అండ్ దీన్ని కట్ చేసినాక నేను చూపిస్తాను చూడండి, లోపల చక్కగా ఉడికిపోయి సెట్ అయిపోతుంది అనమాట. ఒక బిస్కెట్ మాదిరిగా లోపల మనకి సెట్ అయిపోయి ఉంటుంది చూడండి. మా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఇలాగే డైరెక్ట్గా తినకుండా ఇంకొంచెం హెల్తీగా తినాలి అనుకుంటే పచ్చి కొబ్బరి దానిపైకించి వేసేసి చల్లారిన తర్వాత తినండి. దీని టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ ఏ స్వీట్ షాప్లో దొరకని టేస్టీ స్వీట్ ఇంట్లోనే ఈజీగా హెల్తీ వేలో చేసుకోవచ్చు అనమాట. నిజంగా తింటున్న ప్రతిసారి మంచి ఫీల్ ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది, హెల్తీ కూడా ఉంటుంది అనమాట. అండ్ లేట్ చేయకుండా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. అండ్ ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. నచ్చిందా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు వెళ్ళిపోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.